నమస్కారం సార్ నెక్స్ట్ 10 ఇయర్స్లో భూపాలపల్లి డెవలప్మెంట్కి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? ఎలా డెవలప్ చేస్తే భూపాలపల్లికి సంబంధించి నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలా చేంజ్ అవుతుంది? రాబోయే 10 సంవత్సరాలలో ఇప్పుడు జరిగిన 2.5 సంవత్సరాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విద్య వైద్యానికి మరి ప్రాధాన్యతనిస్తూ గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ ఈరోజు విద్యా వ్యవస్థను కూడా మా భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అది సివిల్ హాస్పిటల్స్, డిసిహెచ్ హాస్పిటల్స్, అదేవిధంగా 100 బెడ్ హాస్పిటల్స్లో గతంలో వెంటిలేటర్స్ లేక, సిటీ స్కానింగ్ లేక, ఎంఆర్ఐ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో సింగరేణిలో ఒక సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు టెస్టులకు ఉపయోగపడే విధంగా చేశాం. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మరి వెంటిలేటర్స్ కూడా ప్రమాదంతో యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తులు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ మరి వెంటిలేటర్స్ కూడా 48 లక్షలతో ఏర్పాటు చేశాం. 3,40,00,000తో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేశాం. 12 కోట్ల రూపాయలతో ఒక ఎంఆర్ఐని కూడా తీసుకొచ్చి అతి త్వరలో మరి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 203 పోస్టులు తీసుకొచ్చాం. ఈరోజు సిటీ స్కానింగ్ టెక్నీషియన్స్తో పాటు డాక్టర్లను 14 కోట్లతో 4th ఫ్లోర్ పెట్టి 100 బెడ్ను 200 బెడ్గా ప్రమోట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యారంగంలో కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగున అణగారినటువంటి పేద పిల్లలకు ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి ఒక స్కూల్ను కూడా మరి మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ నుంచి 11, 12వ తరగతి వరకు కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ పెట్టి మరి విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయాలనేటువంటి ఒక సంకల్పం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఈ విద్యా వ్యవస్థలో జూన్ 12వ తారీఖు నాడు స్కూల్స్కు మరి బుక్స్ ఇచ్చి, నోట్స్ ఇచ్చి, టై ఇచ్చి ఈరోజు మరి రిపేర్స్ అన్నీ కూడా చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. పేదలందరికీ కూడా ఈరోజు దొడ్డు బియ్యము రద్దు చేసి ధనవంతుడు తినేటువంటి బువ్వను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు పేదవానికి కడుపు నింపాలనేటువంటి ఒక ఆలోచనతో సుమారు 14,000 కోట్ల రూపాయల భారం పడ్డ ఈరోజు మరి సన్న బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందివ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈరోజు మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా 4.5 లక్షల ఇండ్లు 21,000 కోట్ల రూపాయలతో పేదలకు మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం కానీ, కొత్త రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటు కానీ, రైతాంగం వాడుకునే కరెంటు కానీ, అసలు రైతులకు కరెంటు పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొనసాగిస్తూ ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటును కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు గృహవసతి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆడబిడ్డలు, చిరు వ్యాపారులు ఏదైతే కిరాణం కొట్టు కానీ, బట్టల వ్యాపారం కొరకు కానీ, కూరగాయల వ్యాపారం కొరకు కానీ ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా ఉమ్మడి జిల్లా కేంద్రానికి వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునే కొరకు కూడా ఈరోజు మరి ఆర్టీసీకి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా మరి ఎక్కువ శాతం కవర్ కాని కేసులు కూడా సీఎం రిలీఫ్లో పేదవాళ్లకు ఇప్పించి వైద్య రంగంని మెరుగుపరిచేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. మా నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఈరోజు ఇరిగేషన్ గత ప్రభుత్వంలో 124 చెరువులు 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు దిగి 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి 6 మనుషులు కొట్టుకపోయి 1,100 పశువులు చనిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మోరంచపల్లి గ్రామంలో ఇంటికో గేదె మరి 50,000 రూపాయలు ఇచ్చి కొనివ్వడం జరిగింది. 124 చెరువులను మరి పునరుద్ధరణ చేయడం కూడా జరిగింది. 29 కోట్ల రూపాయలు మంజూరు చేసి శాశ్వత మరమ్మతులు చేశాం. ఇప్పుడు 3 పంటలు కూడా పండాయి. అదేవిధంగా ఇప్పుడు DBM 38ను కూడా మంజూరు చేస్తే 44,770 ఎకరాలు గోరుకొత్తపల్లి, రేగుంట, చిట్యాల, టేకుమట్ల 4 మండలాల్లో కూడా రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది. కాకతీయులు నిర్మించినటువంటి చెరువులను గణప సముద్రం చెరువు, అదేవిధంగా భీమ్గన్పూర్ చెరువు ద్వారా ఏదైతే ఉమ్మడి జిల్లా ఆలేరు దాకా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ చెరువులకు కూడా సిమెంట్ లైనింగ్ కాలువలు కానీ మరి మంజూరు చేయడం జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారి సహకారంతో. అదే రకంగా ఇంకా కూడా ఏదే పొలాలకు పోయే దారులు కానీ, ఈరోజు బ్రిడ్జిలు కానీ రవాణా సౌకర్యం పెంచి రాబోయే 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేసి ఒక మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీను, బైపాస్ రోడ్డును, అదేవిధంగా భూపాలపల్లి నుంచి గుడపాడు వరకు కూడా 4 లైన్ల రోడ్డును కూడా,
అదేవిధంగా ఈరోజు రైతాంగానికి ఉపయోగపడేటువంటి రహదారులను గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను కూడా మరి పటిష్టం చేసి మెడికల్ కాలేజీను హాస్పిటల్స్ను విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేసి గురుకులాలను ఈరోజు ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ని గురుకులాలను కూడా పటిష్టం చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఒక శాసనసభ్యునిగా రాబోయే 10 సంవత్సరాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. దాన్ని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రుల సహకారంతో ఈరోజు ప్రజల సహకారంతో రైతాంగ సహకారంతో ఈరోజు తప్పకుండా ఈ యొక్క అభివృద్ధి మేము చేపట్టబోయేటువంటి సంకల్పం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మా దగ్గర కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరో యాదగిరి గుట్టగా చేయాలనేటువంటి సంకల్పం ఉంది. 12 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇంకా 50 కోట్లు కూడా ఈరోజు రాబోయేటువంటి పుష్కరాల్లో కూడా ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇంక్లూడ్ చేసి అభివృద్ధి చేస్తాం. మా దగ్గర మరి బుగులని వెంకటేశ్వర స్వామి పాండవుల గుట్ట మీద వెలిశాడు. ఆ దేవుణ్ణి కూడా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉంది. పాండవుల గుట్ట మీద అజంతా ఎల్లారను మరిపించేటువంటి పెయింట్స్ కూడా ఉన్నాయి. ఒక టూరిజం హబ్గా పాండవుల గుట్ట, బుగులని వెంకటేశ్వర స్వామి, నాపాక టెంపుల్, అదేవిధంగా ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి, గణప సముద్రం, కోటగుళ్ళు, రెడ్డి గుడి ఇవన్నీ చూస్తూ రామప్ప లక్నవరం మీదకి వెళ్ళిపోయి సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకొని ఈరోజు ఒక టూరిజం హబ్గా కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పం మాలో ఉంది. రాబోయే 10 సంవత్సరాలలో మరి రైతాంగానికి ఉపయోగపడేటువంటి పనులే కాకుండా ఈ ఒక టూరిజం హబ్గా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేయాలనే సంకల్పం మాలో ఉంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వేటివ్ న్యూస్ కూడా గ్రామాల్లో జరుగుతున్నటువంటి రైతాంగ సమస్యలు, మౌలిక సదుపాయాలు, ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే స్పందించి ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి